నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. రియాజ్ మరణంతో సర్వత్రా హర్షం. జిల్లా వ్యాప్తంగా సంబరాలు. దీపావళి పండుగ రోజు కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేసిన ఆ రౌడీ షీటర్ను నరకాసురునితో పోలుస్తూ జిల్లా వ్యాప్తంగా యువకులు సంబరాలు జరుపుకున్నారు. సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ను హతమార్చి తప్పించుకు తిరుగుతున్న రియాజ్ చివరకు పోలీస్ కాల్పుల్లో హతమవ్వడంతో సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఈ నెల 17న పాత నేరస్తుడు రియాజ్ను పట్టుకొని స్టేషన్కు తరలిస్తుండగా అతడు కత్తితో పొడిచి హత్య చేసి పరారైన విషయం తెలిసిందే. ఆనాడు మరో 2 సిసిఎస్ ఎస్ఐలు కూడా రియాజ్ చేతిలో గాయాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రియాజ్ను పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా వాసులు డిమాండ్ చేశారు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి శుక్రవారం రాత్రి పరారైన పాత నేరస్తుడు రియాజ్ను పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. అయితే తనను వెంబడిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రౌడీ షీటర్ రియాజ్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే సారంగపూర్ కెనాల్ శివారులోని పొలాల్లో రియాజ్ దాక్కొని ఉన్నాడనే సమాచారంతో శనివారం రాత్రి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన రియాజ్ వారికి చిక్కకుండా ఉండేందుకు రాత్రంతా ఓ పాడైన లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. ఎంత వెతికినా రాత్రి జాడ తెలియకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. పోలీసులు తనను సమీపిస్తున్న విషయాన్ని గమనించిన రియాజ్ లారీ క్యాబిన్లో నుంచి దూకి పరుగులు తీశాడు. రహదారి పైకి వచ్చి అటుగా వచ్చిన నెహ్రూ నగర్కు చెందిన ఆసిఫ్ అనే ద్విచక్ర వాహనదారుని లిఫ్ట్ అడిగి అతడితో కొద్ది దూరం వెళ్లారు. గమనించిన పోలీసులు కేకలు వేయటంతో బైక్ ఆపేసిన ఆసిఫ్ రియాజ్ను పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పెనుగులాట జరగ్గా ఆసిఫ్ చేతిపై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ పెనుగులాటలో రియాజ్ కూడా పడిపోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్తో పాటు ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించారు. ఆసిఫ్ చేతికి తీవ్ర గాయం కావడంతో ఆయన్ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 1,50,000 రూపాయల సొంత ఖర్చులతో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం
కానిస్టేబుల్ ప్రమోద్ను హతమార్చిన రౌడీ షీటర్ రియాజ్ ఆసుపత్రి నుంచి తప్పించుకునే క్రమంలో మరోమారు పోలీసులపై ఎదురు దాడికి దిగాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఆ దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ హతమవ్వడంతో పోలీసు అధికారులను ప్రశంసిస్తూ జిల్లా వాసులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. అదే సమయంలో నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హమాల్వాడి చౌరాస్తాలో స్థానికులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతేగాక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట బీజేపీ నాయకులు సంజయ్ పురోహిత్, ఇందూరు సుధా ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నరహంతకునిగా మారిన రియాజ్ను నరకాసురునితో పోలుస్తూ నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీస్ కమిషనరేట్ పులాంగ్ చౌరాస్తా వద్ద, తదనంతరం వినాయక్ నగర్లో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందిన స్థలంలో బీజేపీ ఆధ్వర్యంలో యువకులు టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమాల్లో వినాయక్ నగర్ డివిజన్ బీజేపీ నాయకులు సుధా, ఇందూరు సాయిబాబా, ముత్యం, భానుగౌడ్, సురేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. धर्म की जय हुई। आज एक गरीब फैमिली, एक दलित फैमिली को आपने, एक कांस्टेबल को आपने कांस्टेबल की जगह पर रहकर उनको न्याय दिलाया। मैं आपको बार बार साष्टांग प्रणाम करता हूँ। आज असल सही में निजामाबाद के पूरी जनता के लिए आज दीपावली है। जो एक क्रिमिनल को बीच रास्ते में दवाखाने में इन्होंने बता दिया कि क्राइम करने वाले को जब क्राइम होगा जब हम ठोकेंगे, जब वो भागेंगे जब हम रोकेंगे, जब वो रोकेंगे तब हम ठोकेंगे। ये आज निजामाबाद में जो भी क्राइम कर रहे, जो भी क्रिमिनल है, उनको एक सबक है। अगर जब भी क्राइम हुआ तो पुलिस वाले उनके बाप है, ये बता दिया। हमारे सीपी सर बता दिए, अगर तुम बेटा क्रिमिनल है तो हम तुम्हारे बाप है। बिल्कुल पनिशमेंट मिलना है ऐसे लोगों को। इसके लिए हम लोग जिस दिन हमारे भाई प्रमोद भाई को इन्हें ये जो संगठन हुआ, जिस दिन प्रमोद भाई के ऊपर अटैक हुआ, हम लोग इसको जल्दी से जल्दी पकड़ना बोल के चौरास्तों पे फ्लैक्सी लगाए, चौरास्तों पे हर ऑटो के पीछे स्टिकर्स लगाए। क्योंकि एक क्रिमिनल को अगर अपन सपोर्ट करें तो क्रिमिनल यहाँ पे अपन लोग नहीं जी सकते। आज हिंदू का बात नहीं है, ये मुसलमान का बात नहीं है। ये जो क्रिमिनल था वो किसी का सगा नहीं था। आसिफ बोल के उसको पकड़ने को गए तो उसके हाथ पे चाकू मारा उन्होंने ये नहीं सोचा ये मुसलमान है, हिंदू है। वो एक क्रिमिनल है, उसको क्रिमिनल के वैसा पुलिस वाले ट्रीट करे। ये बहुत मैं पुलिस डिपार्टमेंट को बहुत धन्यवाद दे रहा हूँ जो ये ऐसे क्रिमिनलों को ऐसी सजा दी है। దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజలు లక్ష్మీ పూజలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దుకాణ సముదాయాలతో పాటు పలు కార్యాలయాలలో అర్చకుల సమక్షంలో లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహించి కృపా కటాక్షాలు పొందారు. నగరంలో దీపావళి పండుగ లక్ష్మీ పూజలను పురస్కరించుకుని వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు దుకాణ సముదాయాలలో లక్ష్మీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. వాణిజ్య వ్యాపార సముదాయాల దుకాణదారులు తమ దుకాణాలను పూలతో అందంగా అలంకరించారు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని అందంగా అలంకరించి బ్రాహ్మణోత్తముల మంత్రం మధ్య లక్ష్మీదేవికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సముదాయాల దుకాణ సముదాయాల యజమానులు పూజా కార్యక్రమాలలో పాల్గొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు చేకూరాలని లక్ష్మీదేవిని కోరుకున్నారు. అలాగే ప్రజలందరిపై లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు యజమానులు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎంతో లాభదాయకమైన ఈ పంట సాగును చేపట్టి రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో వ్యవసాయ విద్యానవన శాఖల అధికారులు ఆయిల్ ఫామ్ నర్సరీని నిర్వహిస్తున్న ఫ్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ ఫామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు పురోగతిపై
క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న క్లస్టర్ల అధికారుల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రైవేటు కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎంతో లాభదాయకమైన ఈ పంట సాగును చేపట్టి రైతులు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదే పదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని నిలదీశారు. ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు సరైన విధంగా అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే లక్ష్యానికి మించి ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రస్తుత సమయం ఎంతో అనుకూలమని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఆదర్శ రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకొచ్చేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లక్ష్య సాధన కోసం అవసరమైన తోడ్పాటును అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె గోవింద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఆయా క్లస్టర్ల ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నను ఇంకా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యం కాలువల్లా ప్రవహించింది. కళ్ల ముందే కష్టించి పండించిన ధాన్యం కుప్పలు రోడ్డు వెంట కాలువల పాడవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నాడు అకాలంగా వర్షం కురిసింది. ప్రధానంగా నస్రుల్లాబాద్ మండలం దేశాయిపేట్ ప్రాంతం ఎన్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సమీపంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల వర్షాల వల్ల పొలాల్లో కోసి రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవటం కళ్ల ముందే జరగటంతో కన్నీటి పర్యంతమయ్యారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే సమయంలో వర్షాల పాలవటంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వారి శ్రమ, పెట్టుబడి అంతా వృధా అవుతుండటంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, భవిష్యత్తులో పంటల సాగుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ అకాల వర్షాలు రైతుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో ఖతమవడంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిపి సాయి చైతన్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని సంఘటన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి పరారైన నిందితుడు రియాజ్ను పోలీసులు ఆదివారం సారంగపూర్ శివారులో అదుపులోకి తీసుకుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసింది. అయితే సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి మరోమారు తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. పోలీసుల గన్ను లాక్కునే ప్రయత్నం చేయగా అలర్ట్ అయిన ఇతర పోలీసులు ఆ రౌడీ షీటర్పై కాల్పులు జరపడంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న నగర వాసులు ఆసుపత్రి వద్దకు చేరుకోగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెంటనే ఆసుపత్రికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన విషయాన్ని తెలుసుకొని పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సాయి చైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ వస్తుందంటే ఇళ్ళు, వ్యాపార దుకాణాల్లో ప్రత్యేక సందడి నెలకొంటోంది. సోమవారం వెలుగుల పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నగరంలోని వాణిజ్య ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి.
జిల్లా కేంద్రంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఇళ్లు దుకాణ సముదాయాలలో వెలుగుల పండుగ అయిన దీపావళిని జరుపుకోవాలని కొనుగోలుదారులు వాణిజ్య కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో మార్కెట్ సముదాయాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఇళ్లను దుకాణ సముదాయాలను అందంగా అలంకరించుకునేందుకు బంతిపూలు, పూజా సామాగ్రితో పాటు ఇళ్లలో దుకాణ సముదాయాలలో వెలుగులు నింపేందుకు రకరకాల రూపాలలో ఉన్న దీపాలను అలాగే బొమ్మల కొలువును తీర్చిదిద్దేందుకు బొమ్మలను ఇళ్లను అందంగా అలంకరించుకునేందుకు రెడీమేడ్ పూలను కొనుగోలుదారులు కొనుగోలు చేసుకుని వెళ్లారు. ధరలు ఎక్కువైనప్పటికీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ధరలకు వెనుకాడకుండా తమకు కావాల్సిన పూజా సామాగ్రిని ప్రజలు కొనుగోలు చేసుకున్నారు. ఇక దుకాణ సముదాయాల వారు దుకాణాలను అందంగా అలంకరించడానికి అరటి కొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల వద్ద ఏర్పాటు చేసి అందంగా దీపాలను వెలిగించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. నగరంలోని గాంధీ చౌక్, కుమార్ గల్లీ, దేవీ రోడ్, అంగడి బజార్, వినాయక్ నగర్, ఆర్ఆర్ చౌరాస్తా, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలు ఆదివారం, సోమవారం ఉదయం కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. లక్ష్మీ పూజలను పురస్కరించుకొని పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి, లక్ష్మీ పూజలను ఘనంగా జరుపుకోవాలని మీ భారతీ ఛానల్ కోరుతోంది. కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ అమరుడు ఏంపల్లి ప్రమోద్ కుమార్కు పోలీస్ శాఖ తరపున ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నిబద్ధతతో ఉందని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి తీవ్ర నేరస్తులైనా కఠినంగా అణిచివేస్తామని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో చెప్పారు. కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ అమరుడు ఏంపల్లి ప్రమోద్ కుమార్ భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని అన్నారు. అమరుడైన ప్రమోద్ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పెయిడ్ ర్యాండ్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, జీవో, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని అన్నారు. అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున డీజీపీ నివాళులు అర్పించారు. జిల్లాలో విద్యుత్ శాఖ అభివృద్ధి పథంలో నడుస్తోందని ట్రాన్స్కో ఎస్సీ రాపల్లి రవీందర్ తెలిపారు. విద్యుత్ శాఖలోని అధికారులు, సిబ్బంది సమయపాలనతో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జిల్లాలో విద్యుత్ పనితీరుపై ట్రాన్స్కో ఎస్సీ భారతీ ఛానల్తో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంలో ఎస్సీ రాపల్లి రవీందర్ భారతీ ఛానల్తో విద్యుత్ శాఖ పనితీరు గురించి వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. జిల్లాలో 11 సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పూలంగ్ చౌరస్తా వద్ద గల రైతు బజార్ ఆవరణలో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నామని, ఎండకు వానకు చలికి ఇబ్బంది లేకుండా ఇండోర్ సబ్ స్టేషన్లో అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసి సంబంధిత పరికరాలను అమరుస్తామని ఆయన తెలిపారు. తద్వారా ప్రజలకు విద్యుత్ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ఇండోర్ సబ్ స్టేషన్ను 6,30,00,000 వ్యయంతో నిర్మిస్తున్నామని అన్నారు. 10 సబ్ స్టేషన్లు నూతనంగా 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాలో 600 డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లకు లోడ్ ఎక్కువైతే మరొక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదా లోడ్ను అధిగమించడానికి విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అధిక మొత్తంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని ఆయన తెలిపారు. నీటి తగ్గుముఖం పట్టగానే తమ అధికారులు, సిబ్బంది విద్యా ప్రాతిపాదికన 24 గంటల్లోపు విద్యుత్తును పునరుద్ధరించారని ఆయన అభినందించారు. ముఖ్యంగా కామారెడ్డి, బోధన్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో వర్షపు నీటిలోని ట్రాన్స్ఫార్మర్లను బాగు చేసి విద్యుత్ సరఫరాను విద్యుత్ వినియోగదారులకు అందించారని అందుకు అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందించారు. రాబోయే యాసంగి పంటలకు రైతులు పంపు సెట్లకు 2 kV, 3 kV కెపాసిటర్లను అమర్చుకుంటే నీరు ఎక్కువగా రావడంతో పాటు విద్యుత్ వినియోగం తగ్గుతుందని ఆయన సూచించారు. పంపు సెట్లున్న ప్రతి రైతు కెపాసిటర్లను అమర్చుకోవాలని ఆయన సూచించారు.
2016 సబ్స్టేషన్లకు ఓవర్లోడ్ పడకుండా లీడర్లను ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరంలో కంటే 2026 సంవత్సరంలో విద్యుత్ సరఫరాను వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ఎస్సీ రవీందర్ పేర్కొన్నారు. అదేవిధంగా లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి బ్రేక్ డౌన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏ గాలి వచ్చినా ఏం కాదు, ఏ వాన వచ్చినా ఏం కాదు. కాబట్టి పవర్ సప్లై అవైలబిలిటీ, రిలయబిలిటీ పెరుగుతుంది. అందుకొరకు ఇండోర్ సబ్స్టేషన్ అనేది మనం కట్టుకోబోతున్నాం. అదేవిధంగా జిల్లాలో ఒకే బ్రేకర్ మీద 2 ఫీడర్లు లేక అంతకన్నా ఎక్కువ ఫీడర్లు ఉన్న చోట ఆ బ్రేకర్లు సపరేట్ పెట్టుకున్నాం. దానివల్ల ఏంటంటే ఒకే బ్రేకర్ మీద ఉన్న ఫీడర్లకు ఒకసారి ఒక ఫీడర్ మీద ఫాల్ట్ వచ్చి ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ వాళ్ళకు ఇంటరప్షన్ వస్తుంది. కాబట్టి అలాంటి అవాయిడ్ చేసేందుకని మనం సుమారుగా ఉన్న జిల్లాలో ఉన్న సబ్స్టేషన్లన్నింటిలో 108 కొత్త బ్రేకర్లు ఏర్పాటు చేసుకొని అన్నిటి యొక్క బంచ్ ఉన్న ఫీడర్లను అన్నింటిని మనం విడదీసుకున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ సమ్మర్లో అంటే 2025 సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ఇటు కన్జ్యూమర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సజావుగా సప్లై ఇవ్వగలిగామంటే సుమారుగా జిల్లా మొత్తం మీద 600 కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం. అంటే అదనపు ట్రాన్స్ఫార్మర్లు కానీ లేక దాని యొక్క సామర్థ్యం పెంపడం కానీ చేసుకున్నట్ల మనం గత మే జూన్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి వినియోగదారులకి సంతృప్తికరమైన సప్లై ఇవ్వగలుగుతున్నాం. మనం నర్సాపూర్ బొంగులగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. 3 దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ మేరకు దీపావళి రోజు స్వామివారి జాతర మహోత్సవాన్ని ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం హనుమాన్ ఆలయం వద్ద స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లతో గ్రామంలోనే ప్రధాన వీధుల గుండా స్వామివారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు బొంగులగుట్ట వద్దకు చేరుకోగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు వెంకటి గణేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య రోజున నర్సాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బొంగులగుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు జాగిర్యాల రాజేష్, క్యాషియర్ కట్టరాజు, రాములు, బక్కన్న, నర్సింగ్, లింబాద్రి, గంగాధర్, అర్చకులు జిమ్మిదారి నరేందర్ శర్మ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి నర్సాపూర్ ఇలవేల్పు దేవుడు అందరూ పురాతన కాలం ఈ ఊరు గ్రామము వెలిసినప్పటి నుంచి ఈ దేవుడు ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని కారణాల వల్ల పూజలు జరగకపోవడం వల్ల అప్పుడున్న పెద్దలకు భగవంతుడు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్న పూజ చేయండి అని చెప్పడం, అప్పుడున్న వారు పూజ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తోడుగా అప్పుడున్న గ్రామ కమిటీ పెద్దలు ఉన్న యువకులు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి చైతన్య సంఘం అని పెట్టి ఇప్పుడు ఉన్న భగవంతుడి మెట్లు కానీ ఇక్కడున్న లైటింగ్ కానీ ఒక 40 నుంచి 50 సంవత్సరాలు వాళ్ళు జాతర చేసి తర్వాత మళ్ళీ గ్రామాభివృద్ధి కమిటీకి అందరికీ అప్పచెప్పిండ్రు. ఇప్పుడు ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి సంవత్సరము ఘనంగా జరుగుతుంది. 4 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. కోరింది తీరుతున్నాయి. కొంగు బంగారం అని చెప్పి నరసింహస్వామిని నిలవెల్పుగా కొలుస్తున్నారు. అలాగే మొక్కులు తీరిన ప్రతి ఒక్కళ్ళు రాత్రిపూట మెట్లకు దీపోత్సవం చేస్తారు. ఈ దేవుడికి ఎక్కువ అంటే రాత్రిపూట దీపాలంకరణ, మిగిలిన పొద్దున అన్నసత్రము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి 4 ఊర్ల గ్రామ ప్రజలు వస్తారు ఇక్కడికి. ఇది సీతాఫలాల సీజన్. రుచికరమైన తీపి గల ఎన్నో పోషక విలువలు సీతాఫలాల్లో ఉన్నాయి. ఇది ఒకేసారి లభించే ఈ పండును తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి సహజ శక్తిని ఇస్తోంది. సీతాఫలాలపై భారతీయ ఛానల్ ప్రత్యేక కథనం. జిల్లాలో ముఖ్యంగా సీతాఫలాలు వచ్చాయంటే ప్రజలు ధరలకు వెనకాడకుండా కొనుగోలు చేసుకొని తింటారు. రుచికరమైన సీతాఫలాలు వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతోంది. ఈ పండ్లు తినడం ద్వారా
థ్రోట్ ఇన్ఫెక్షన్, తుమ్ములు సైతం రావని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. 7-8 నెలల పిల్లలకు సైతం సీతాఫలం గుజ్జును నోట్లో పెడితేనే కరిగిపోతాయి. కాబట్టి వీటిని బాగా తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ అని కూడా అంటారు. తియ్యగా ఉండే ఈ పండు శరీరానికి సహజ శక్తిని ఇవ్వటంతో పాటు ఇందులో సి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కాంతిని ఇవ్వటంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతోంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు తగ్గిస్తోంది. సీతాఫలాల విత్తనాలలో విషపూరిత పదార్థాలు ఉంటాయని సీతాఫలాల విత్తనాలను తినకూడదు. సీతాఫలాలు తింటే తీయని రుచితో పాటు పోషక నిధి. కానీ అందరికీ మంచిదా అంటే సి విటమిన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం లాంటి అనేక గుణాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు ఈ సీతాఫలాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా అలర్జీ, జీర్ణ సమస్యలు ఎదుర్కొనేవారు, ఐరన్ అధికంగా ఉన్నవారు సీతాఫలం అధికంగా తింటే హానికరమని వైద్యులు చెబుతున్నారు. సీతాఫలం విత్తనాలు విషపూరిత ప్రభావం కలిగి ఉండటంతో వాటిని తింటే వాంతులు, కడుపు నొప్పికి దారితీస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో ఉబ్బరం, గ్యాస్, విరోచనాలు రావచ్చు. సిసిఎస్ కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు రియాజ్పై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు బీజేపీ మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెచ్చరికగా ఉంటుందని ఆయన తెలియజేశారు. నగరంలోని 19వ డివిజన్ శాస్త్రీనగర్ కాలనీలో టపాకాయలు కాల్చి రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, కాలనీ అధ్యక్షుడు శివరాం బలరాం, మాల సంఘం నాయకులు శివరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌడీ షీటర్ రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు సిపికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమోద్ ఒక దళిత యువకుడు, జాతీయవాది, అంబేద్కర్ వాది, మంచితనానికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి అని ఆయన తెలిపారు. అటువంటి వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ పోలీస్ని కొనియాడారు. అలాగే మృతి చెందిన ప్రమోద్ యొక్క కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏది చేసినా ప్రమోద్ను తీసుకురావటం అనేది కుదరదని, ఈ దుఃఖ సమయంలో ఎంతో కొంత ఎన్కౌంటర్ వారి కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. అనేక మంది దళిత యువకులకు ఒక దిక్సూచిగా ఉంటుందని తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో నరకాసురుని వధ జరిగి ఈరోజు దీపావళి పండుగ జరుపుకునే సందర్భం ఏర్పడ్డది. ముఖ్యంగా ఈరోజు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గారు ఈరోజు విధి నిర్వహణలో ఒక దుర్మార్గుడి చేతిలో హతమై ఈరోజు కాలనీ వాసులందరూ కూడా దిగ్భ్రాంతిలో, ఈరోజు వారి కుటుంబం నిజంగా ఈరోజు దిగ్భ్రాంతిలో ఉంటే ఈరోజు పోలీసులు ఎక్కడ పట్టించుకొని పరిస్థితి ఏర్పడుతుందో అన్న భయంతో ఉంటే ఈరోజు నిజంగా తెలంగాణ పోలీసులకు ఈరోజు హాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా నిజామాబాద్ సిపి గారికి మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎటువంటి వాటికి కూడా లొంగకుండా ఈరోజు ఒక హంతకుడి చేతిలో హత్య పొందిన ప్రమోద్ యొక్క ఆత్మశాంతి కలిగే విధంగా, వారికి ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఈరోజు ఆ రౌడీ షీటాన్ని ఎన్కౌంటర్ చేయడం నిజంగా అభినందనీయం. ప్రమోద్ గారి యొక్క మరణానికి కారణమైనటువంటి రౌడీ షీటర్లను ఏరివేతలో భాగంగా వారిని ఎన్కౌంటర్ చేయడం ఈరోజు సిపి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది దళితులు ఇబ్బంది పడుతూ ఉంటే, అనేక మంది మీద రేపులు జరుగుతూ ఉంటే మేము అనేక మార్లు వారిని ఎన్కౌంటర్ చేయమని చెప్పినాం. ఈరోజు వారి యొక్క సిబ్బందిని ఇబ్బంది పెట్టినందుకు, వారి సిబ్బందిని హత్య చేసినందుకు, వారిని ఎన్కౌంటర్ చేసినందుకు ముఖ్యంగా సిపి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఓట్ బ్యాంక్ రాజకీయాలకు లొంగకుండా వారు ఏదైతే పనిచేసిరో తెలంగాణ పోలీస్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి ఈ డీజీపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మేము అనేక మార్లు చెప్పినాం, యూపీ ఇలాంటి పాలన రావాలని. యూపీ పోలీసులు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అటువంటి నిర్ణయాలు తీసుకున్న సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ని అతి దారుణంగా హత్య చేసిన నేరస్తుడు రియాజ్ను సోమవారం నాడు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందడం పట్ల హర్షిస్తూ ఎడపల్లి మండల కేంద్రంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవటం జరిగింది. ఈ సంబరాలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా అధ్యక్షులు మోస్రా సాయి కుమార్, నాయకులు శివ చైతన్య, కంజరి అభినవ్, తడుగుం నవీన్ రెడ్డి, బూతు అధ్యక్షులు నిశాంత్ యాదవ్, కటకం సుధాకర్, హిందూ వాహిని జిల్లా కార్యదర్శి రఘు, రోహిత్, హర్ష, సాయి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రియాజ్ మరణంతో సర్వత్రా హర్షం. జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.